నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జనవరి 2 ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. మరి ఉద్యోగ పెన్షన్‌లకు తీసుకున్న నిర్ణయాలేంటి? అసలు చర్చించిన అంశాలేంటి? అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది మరియు వివిధ వర్గాల ప్రజలందరినీ ఉద్దేశించి ఈ సందేశం అయితే తెలియజేయడం జరిగింది. ఇటీవల జరిగిన అంటే ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో తమ సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని చాలామంది ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే గత కేబినెట్ సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన పరిష్కారాలైతే ప్రభుత్వము చూపలేదు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఉద్యోగులు తరచుగా ప్రభుత్వానికి సంక్షోభ సమయంలో కూడా అండగా ఉంటారు. వరదలు, కరువులు, కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా ఇతర అత్యవసర పరిస్థితులలో వారైతే తమ జీతంలో 1 లేదా 2 రోజులు మూల వేతనాన్ని విరాళంగా గూడా ఇస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న మనము చూసామండి. విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినట్లయితే అప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనరు 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా ఉద్యోగ పెన్షనర్స్ యొక్క మూల వేతనంలోంచి 1 లేదా 2 రోజుల మూల వేతనాన్ని అయితే సీఎం రిలీఫ్ ఫండ్‌కు వారు ఈ ఫ్లడ్స్ కారణంగా విరాళంగా అయితే ఇయ్యడం జరిగింది. అంతేకాకుండా ఆదాయపు పన్ను ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నారు ఇన్‌కమ్ ట్యాక్స్ ద్వారా. సో, ఉద్యోగులు ఇంతగా సహకరిస్తున్నా వారి జీతాలు పెంచడానికి బదులు వారి జీతాలు తగ్గించడానికే ప్రభుత్వాలైతే చూస్తున్నట్టు ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రతి 6 నెలలకు కరువు భత్యం, డీఏ పెంచడానికి లేదా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ సంఘం పీఆర్సీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైన కనీసం మధ్యంతర వృద్ధి ఐఆర్ కూడా ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం దాదాపుగా 10 సార్లకు పైగానే ఇప్పటివరకు భేటీ అయింది. మరియు అనేక అసెంబ్లీ సమావేశాలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగాయి. అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న డీఏ, ఐఆర్ ప్రకటనలు లేదా పీఆర్సీ ఏర్పాటుపై ఎలాంటి పురోగతి లేదు. దీని కారణంగా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు పెండింగ్‌లో ఉన్న డీఏ బిల్లులు, పీఆర్సీ మరియు ఇతర ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడినప్పుడు వారి వాయిదాల తీర్మానాలను తిరస్కరించారు. దీంతో ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి పెరిగింది. సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ఆందోళనలు తీవ్రతరం చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఇతర వర్గాల ప్రజల కోసం సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వేగంగా ఉంది. కానీ ఈ పథకాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడంలో మాత్రం వెనుకడుగు వేస్తుందనేది చెప్పవచ్చు. మరి ఉద్యోగుల జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ ఈ పురోగతి లేకపోవడంపై చర్చించడానికి వెంటనే సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నారు. కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటారని, ఐఆర్ ప్రకటిస్తారని లేదా పీఆర్సీ ఏర్పాటు చేస్తారని వార్తా కథనాలు వచ్చాయి. కానీ ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ప్రభుత్వం ఏర్పడి దాదాపు అర సంవత్సరం అవుతున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చేసిన వాగ్దానాలేవి నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఇతర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపుగా 14 ముఖ్యమైన అంశాలను చర్చించారు. అవి ఏంటంటే భవనాలు మరియు లేఅవుట్ అనుమతులను మున్సిపాలిటీలకు బదిలీ చేశారు. అలాగే రెండవది అమరావతి సిఆర్‌డీఏ యొక్క 44వ సమావేశంలో చర్చించినవి 2 పనులకు ఆమోదం తెలపడము. మరి మూడోది పిఠాపురం ప్రాంతం అభివృద్ధి అథారిటీలో 19 కొత్త పోస్టులను మంజూరు చేయడం. నాలుగవది అమరావతిలో 2,723 కోట్ల విలువైన 2 ఇంజినీరింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం.
ఇక ఐదోది హుద్కో మరియు ఇతర సంస్థలతో కలిసి అభివృద్ధి పనులను నిర్వహించడానికి అనుమతులు ఇవ్వటం. ఇక ఆరోది ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ మరియు ఏబి ఏడిబి సిఫార్సుల మేరకు గత ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను రద్దు చేయడం మరియు సో పాత ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను అయితే ఆమోదించడం జరిగింది కేబినెట్ భేటీలో. ఏడవది నంద్యాల వైఎస్ఆర్ జిల్లా మరియు కర్నూలులో పవన అంటే గాలిమర మరియు సౌర విద్యుత్ అంటే సూర్య రశ్మి ద్వారా ప్లాంట్లను పవర్ ప్లాంట్లను సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపడము. అలాగే ఎనిమిదవది టాటా కంపెనీ ద్వారా 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌కు ఆమోదం తెలపడం. తొమ్మిదవది చిత్తూరు జిల్లాలో బెటాలియన్ ఏర్పాటు కోసం హోంశాఖకు 40 ఎకరాల భూమిని కేటాయించడం. పదవది గుంటూరు జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మరియు క్వార్టర్ల కోసం భూమిని కేటాయించడం. 11వది సత్యసాయి జిల్లాలో ఆజాద్ ఇండియా నుంచి 1,046 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడం. 12వది బస్సు బాడీ బిల్డింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా 2,321 మంది ఉపాధి కల్పించడం నిరుద్యోగులకు. ఇక 13వది 1,174 కోట్ల పెట్టుబడితో కలప పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా 1,500 ఉద్యోగాలను సృష్టించడం. 14వది రాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి ఆమోదం తెలపడం. మరి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, సహాయకులు మరియు ఆశా కార్యకర్తల సమస్యలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బడ్జెట్ సమావేశంలో సంక్రాంతి కానుకగా ఐఆర్ ప్రకటిస్తారని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేస్తారని మరియు పీఆర్సీని ఏర్పాటు చేస్తారని భావించారు. అంగన్వాడీ టీచర్లకు, పెన్షనర్లకు మరియు గ్రాట్యుటీ గురించి ఐసీడీఎస్ మంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితం లేదు. మరి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలు మరియు అంగన్వాడీ సంఘాలను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర వర్గాల కోసం సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తున్నా ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగలోపు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి పెండింగ్ డిఏ, ఐఆర్ మరియు పీఆర్సీ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద ఈ విధంగా అంటున్నారు. కొందరు ప్రజెంట్ క్యాబినెట్ మీటింగ్ ఆహ్, పెట్టినప్పుడు ఎంప్లాయీస్‌కి డీఏ అయినా ఇస్తారనుకున్నాం కానీ హ్యాండ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వమేలో డీఏలైనా ప్రకటించేది పండుగలకు అని అయితే అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.